అంగట్లో అన్ని ఉన్నా అల్లుం నోట్లో సేని అన్న సామెత శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి అక్షరాల సరిపోతుంది. జిల్లాకు సంబంధించి పుష్కల నీటి వనరులున్నా కూడా పంటలకు సాగునీరు అందటం లేదు. ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లా రైతులు కేవలం వర్షంపై ఆధారపడి మాత్రమే పంటలు సాగు చేస్తున్నారు. జిల్లా జీవనాడిగా చెప్పుకునే వంశధార ప్రాజెక్టు ఆధునీకరణ లేక అవస్థలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా స్థితిగతుల్ని మార్చిన ప్రాజెక్ట్ గొట్టా బ్యారేజ్. వంశధార నదిపై ఉన్న ఈ సాగునీటి ఆనకట్ట ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది. అయితే 40 ఏళ్లుగా కాలువల అభివృద్ధి, నిర్వహణ పూర్తి స్థాయిలో జరగడం లేదు. మొక్కుబడిగా పూడికతీతల తప్ప కాలువల నిర్వహణ లేదు. వీటికి తోడు 2008 షట్టర్ల కుంభకోణం నుంచి కాలువల పరిధిలో ఎక్కడా షట్టర్లు ఏర్పాటు చేయలేదు. 2400 క్యూసెక్కుల సామర్థ్యం గల ఎడమ ప్రధాన కాలువ 1650 క్యూసెక్కులకు మాత్రమే పరిమితమైన పాలకులు, అధికారుల్లో కదలిక లేదు. ఎడమ ప్రధాన కాలువ 55,000 ఎకరాలకు నీరందించే ప్రణాళికతోనే డిజైన్ చేశారు. ప్రస్తుత ఆయకట్టుకు కాలువలు అభివృద్ధి చేస్తే 3 లక్షల ఎకరాలకు సాగును పెంచుకోవచ్చన్నది అధికారుల అంచనా. కాలువలలో పూడికలు పేరుకుపోవడం, షట్టర్లు లేకపోవడం, శివారు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. తూతూ మంత్రంగా అరకొర ఉపాధి హామీ ద్వారా పనులు చేయడంతో సరిపెడుతున్నారు అధికారులు. వంశధార ఎడమ ప్రధాన కాలువ ఆయకట్టు 1,48,236 ఎకరాలు. గొట్టా బ్యారేజీ నుంచి 57.7 కిలోమీటర్ల వరకు నరసన్నపేట డివిజన్ కాగా, అక్కడి నుంచి 104.82 కిలోమీటర్ల వరకు టెక్కల డివిజన్ పరిధిలోకి వస్తుంది. వీటి పరిధిలో 476 కిలోమీటర్ల మేర పిల్ల కాలువల ద్వారా నీటి పంపిణీ వ్యవస్థ ఉంది. కానీ ఎక్కడికక్కడే కాలువలు ధ్వంసమయ్యాయి. షట్టర్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. 15,000 ఎకరాల ఆయకట్టు ఉన్న 48 ఆరు కాలువకు పూర్తిగా షట్టర్ లేదు. ఒకదాని జీవితకాలం 5 ఏళ్లుంటుంది. దాని నిర్వహణను సరిగా చేస్తే మరికొంతకాలం కొనసాగించొచ్చు. అలాంటిది పూర్తిగా 17 ఏళ్లుగా గాలి కొదిలేశారు. గట్లు ఆక్రమణలకు గురవుతున్నాయి. కాలువలు శిథిలమైపోతున్నాయి. అధికారులు, పాలకులు పట్టిపట్టినట్లు వ్యవహరించడంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని రైతు సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. ఖరీఫ్లో ఆయకట్టుకు నీరందించాలంటే వంశధార కుడి ఎడమ కాలువలను తప్పనిసరిగా ఆధునికీకరణ చేయాలి. ఇందుకోసం ప్రభుత్వానికి 900 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపారు అధికారులు. కూటమి ప్రభుత్వం కాలువల ఆధునీకరణపై దృష్టి సారిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రకృతి విపత్తులతో ఏటా భారీ నష్టం సంభవిస్తున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాదైనా వంశధార ప్రధాన కాలువల ఆధునీకరణపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.